ఒక్కోసారి నేను కన్ఫ్యూజ్ అవుతుంటా. కాబట్టి శివరవి తేజ అని వస్తుంటుంది. చాలా మంది అంటారు సార్. అలాగే అంటారా? అంటారు సార్. అంటారు. యాక్చువల్గా పేరు అదేనా? రవి శివతేజ సార్. అలాగే పెట్టారా అమ్మా నాన్నలు మీకు? పెట్టారు సార్. ఓకే. ఎందుకని ఇట్లా 2 పేర్లు లాగా పెట్టడం? ఏమో సార్, అమ్మ ఇప్పుడు ఏదో కారణం చెప్పింది సార్. నేను సోమవారం పుట్టానంట, శివుడాను సార్. ఓకే. మార్నింగ్ 5:20 ఆ టైం పుట్టాను సార్, 5:25 ఆ టైం సార్. ఓకే. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పుట్టాను సార్. రవి అని సార్, వెలిగిస్తారు కానీ తేజ అని చెప్పింది సార్. అదే మరి ఈ రీజన్ ఏదో బాగుంది కదా అని చెప్పి రవి శివ తేజ అని చెప్పి ఇంకా అట్లా. ఓకే. సో అట్లా ఆ పేరు వెనక ఒక ఇది ఉంది అది. అవును సార్. ఒక కారణమే ఉందన్నమాట. సో ఎలా ఉన్నారు ప్రస్తుతం? ఏం సినిమాలు ఏమన్నా చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఓకే. ప్రజెంట్ అంటే అందరికీ తెలుసు సార్, అంటే మన రెగ్యులర్గా అప్డేట్స్ అందరూ ఫాలో అవుతుంటారు. వెబ్ సిరీస్లో అయితే ఇన్ఫినిటమ్ అనే కంపెనీలో నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను. అవును, ఇప్పటికీ చేస్తున్నా. ఇన్ఫినిటమ్లో ఉన్నారా? ఆ కంపెనీ బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే. మా CEO, మా మెయిన్ హెడ్ సార్, SD సార్, ఆయనను మొత్తం కంపెనీ అంతా నాకు ఫుల్ సపోర్ట్ ఉండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను. అదంతా ఓకే సార్. గుడ్ ట్రాక్, నాకు మంచి బ్యాకప్ లాంటిది దానివల్ల వచ్చింది. బాగుంది, అంత బాగా నడుస్తుంది సార్. బట్ మూవీస్కి వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ తెలుగు కన్నడ మూవీ ఒకటి చేస్తున్నాను సార్. బైలింగ్వల్ సార్. కన్నడలో దేవరాజ్ గారి కొడుకు సార్. ఓకే. దేవరాజ్ గారి కొడుకు ప్రజ్వల్ కదా అన్నయ్య సార్. ఇప్పుడు నేను చేసే తమ్ముడితో సార్. అవునా? ప్రణమ్ దేవరాజ్ అని. ప్రణమ్ దేవరాజ్. ఓకే. ప్రణమ్. ఓకే. ఆ సినిమా నడుస్తుంది సార్ ప్రజెంట్. పెద్ద సినిమా, మంచి గ్రాండ్ ఉండే సినిమా, చాలా బాగుంటుంది సార్. తెలుగు కన్నడ ఒకేసారి సైమల్టేనియస్గా చేస్తున్నారు సార్ అక్కడే సార్ స్పాట్ లో. అవునా? మేమే చెప్తున్నాం డైలాగులు. యూజువల్ గా మీరు హీరోకి ఫ్రెండ్ గా కనిపిస్తుంటారు చేసినట్లు మోస్ట్లీ సార్. ఇందులో కూడా అంతేనా? ఇందులో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ సార్, సూపర్ క్యారెక్టర్ సార్. అవునా? నా క్యారెక్టర్ పేరు బీజీ. ఇంకా ఫుల్ ఫామ్ చెప్పను, మా డైరెక్టర్ గారు కొడతారు సార్. అవునా? క్యారెక్టర్ పేరు అయితే బీజీ సార్. చాలా బాగుంటుంది సార్. ఓకే. అంటే ఒక వర్షన్ తెలుగు చెప్పి ఇంకో వర్షన్ కన్నడలో చెప్తా ఉన్నారు. సేమ్. ఎక్కడ జరుగుతుంది? హైదరాబాదే సార్, మొత్తం హైదరాబాదే. ఓకే. టైటిల్ సత్యం గారు అబ్బాయి. తెలుగు టైటిల్. మన కన్నడ టైటిల్ మనకేంటో తెలియదు మనకి, బట్ తెలుగు టైటిల్ అయితే సత్యం గారు అబ్బాయి. ఇంతకీ సత్యం గారు ఎవరు? సుమన్ గారు సార్. అవును, మన సుమన్ గారే హీరో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఓకే. ఆ అబ్బాయికి ఫస్ట్ ఫిల్మా ప్రణమ్కి? అంటే ఆల్రెడీ ఇది 3rd ఫిల్మ్ అనుకోండి సార్, 3rd or 4th ఫిల్మ్ సార్. ఓకే. మన తెలుగులో మేబీ ఫస్ట్ అనుకోండి సార్. తెలుగులో రావాలి. ఓకే. ఏంటి మీ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉందా? ముందు సార్ కొంచెం ప్రయారిటీ ఉంది సార్. అందుకే వాళ్ళు చెప్తే నాకు పగిలిపోద్దేమో అని. లేదు సార్, చెప్పను కానీ, బట్ మంచి ప్రయారిటీ ఉంది సార్ నా క్యారెక్టర్. అంటే రిలీజ్కి ఏమైనా డీల్ ఏమీ లేదు సార్, మనకి నెక్స్ట్ ఇయర్ సార్ రిలీజ్. ప్రజెంట్ ఒక 3 స్కెడ్యూల్ అయినాయి, ఇంకో 3 స్కెడ్యూల్ ఉన్నాయి సార్. ఇంకా సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అసలు ఒక రేంజ్లో తీస్తున్నారు సార్. నాకు అసలు ఫ్రేమ్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి సార్, అంత బాగా తీస్తున్నారు. అంటే కొంచెం బాగా నమ్మకంగా ఉంది సార్. కొంచెం కాస్ట్లీ ఫిల్మ్ గానే ఉంది బాగా సార్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సార్. చూస్తే మీకు అర్థమవుతుంది. మేబీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు తొందరలో. మంచి ప్రెస్ మీట్ అయితే పెట్టి మీరు కూడా వస్తారు అప్పుడు. ఓకే. అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. అట్లాగే. అంటే ఏంది స్టూడెంట్ అని చెప్పచ్చా మీ క్యారెక్టర్? అంటే హీరోకి ఫ్రెండ్ మొత్తం సార్. ఒక పల్లెటూరులో మా హీరోతో ట్రావెల్ అయ్యి తర్వాత మనోడికి ఏమో సార్ ఆ కాన్సెప్ట్ వద్దులేండి సార్. కాన్సెప్ట్ చెప్పొద్దు. అంతే సార్. ఒక ఫ్యామిలీ రామ్ కామ్, విలేజ్, లవ్, ఫైట్లు, ఎమోషన్ అన్నీ ఉన్నాయి సార్. ఓకే. ఏమి లేవని అన్నీ ఉన్నాయి సార్ సినిమాలో సార్. ఎవ్రీథింగ్ సార్. అంటే మీ క్యారెక్టర్ లో కూడా ఉంటాయా? కామెడీ, హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్, హీరోకి ఎంటర్టైన్మెంట్ అన్ని సార్, అన్నీ ఉంటాయి సార్. డైరెక్టర్ గారు శంకర్ గారు, ఆయన పేరు శంకర్ సార్ డైరెక్టర్ పేరు. మంచి షార్ట్ ఫిల్మ్స్ అండి పాప. ఆయన కూడా కష్టపడి పైకి వచ్చి ఎవరేం చెప్పినా కూడా ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చారు సార్. ఆయన ఎంతమంది అపోజ్ చేసి ఎందుకు పెద్దవాడిని పెట్టుకుందాం, లేదు నాకు రవియే కావాలి. ఓకే. ఎట్లా ఎందుకొని రవియే కావాలి? నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న దగ్గర నుంచి ఆయన నన్ను చూస్తూ వచ్చారు సార్. ఆయన అంటే పర్టికులర్ టాలెంట్, ఇప్పుడు ఆర్టిస్ట్ పైకి రావాలంటే గుర్తించాల్సిన డైరెక్టరే సార్. మేము ఎంత గించుకున్నా, మేము ఏం చేసినా, మేము చేస్తామన్నా నమ్మాల్సిన డైరెక్టరే. డైరెక్టర్ మా గురించి స్టాండ్ తీసుకుంటే మాకు అవకాశాలు వస్తాయి ఆర్టిస్ట్కి. ఓకే. ఇంక కుదరదు, మాకు పేరున్న ఆర్టిస్టే కావాలంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ నాకు. అలా ఒకప్పుడు కొత్త వాళ్ళే ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారే కదా. అవును సార్. అలా శంకర్ గారు నా గురించి స్టాండ్ తీసుకున్నారు. ఎంతమంది నేను చెప్పినా లేదు, ఈ బీజే అనే క్యారెక్టర్ నాకు రవి, మిగిలిన క్యారెక్టర్ మీరు చూసుకొని నాకు సంబంధం లేదు, నాకు ఈ క్యారెక్టర్ రవియే కావాలి, రవి బాగా చేస్తాడు, రవి మీద నాకు నమ్మకం ఉంది, అంతే సార్. ఇలా ఒక డైరెక్టర్ చాలా కాలం తర్వాత నా మీద స్టాండ్ తీసుకున్నారు సార్. అలా నేను స్టూడెంట్ సార్ కూడా జరిగింది సార్. ఓకే. అప్పుడు రాకేష్ గారు తీసుకున్నారు, గణేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ సార్. అలాగే ఉస్తాద్ కూడా మా అన్నయ్య నా మీద స్టాండ్ తీసుకున్నారు, ఫ్రెండ్ క్యారెక్టర్. చంద్ర గారే మొన్న మాధవే మధుసూదన్, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా సార్.
ఓకే. అంటే మేబీ నా చూసింగ్ కొంచెం ఎట్లా అంటే సినిమా అంతా ఉండేటట్టు చూసుకుంటున్నాను సార్. క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి, బాగుండాలి. అంటే వచ్చి వెళ్ళిపోయి క్యారెక్టర్లు చేయడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. అంటే నా కెరీర్ కూడా పెద్ద ఉపయోగపడదు. ఉంటే సినిమా అంతా ఉండాలి, నేను కనిపించాలి, కొంచెం హెల్తీ కనిపించాలి, నా వల్ల సినిమాకి ఉపయోగపడాలి, సినిమా వల్ల నా కెరీర్కి ఉపయోగపడాలి సార్. ఇదో ఆలోచిస్తున్నాను. అంతే సార్. చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తుంటే వద్దని చెప్పేస్తున్నారా? సో చేసినా కూడా మనకు అంత ఉపయోగం ఉండదు. ఎవరు పట్టించుకోరు సార్ ఫస్ట్. అంటే నాకు అంటే బిగ్ బడ్జెట్ సినిమాలో కొంచెం వాటికి రీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసింది చిన్న క్యారెక్టర్ అయినా ఎక్కువ మందికి మీరు తెలిసే అవకాశాలు ఉంటాయి కదా. ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు అలాంటివి ఎప్పుడన్నా వచ్చినాయా, వచ్చే రిజెక్ట్ చేయడం అట్లాంటిది ఏదైనా జరిగింది? మరి అంత ఇంకా పెద్ద పెద్ద దాకా రాలేదు సార్. మనకి వచ్చినా కూడా ఏంటంటే మధ్యలో ఏవో డేట్లు కమ్యూనికేషన్ వల్ల పోవడం, లేకపోతే మనకి చేయడం అవసరం అని చెప్పి నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది సార్. ముందు కొంచెం వెయిట్ చేద్దాం, ఎన్నాళ్ళు వెయిట్ చేసాం కదా, కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకేం పోద్ది. ఓకే, దేవుడు దారి మనకు చూపిస్తున్నాడు, దేవుడి దేవుడి వల్ల ఎంతవరకు వచ్చాం అంటే ఏదో లోపల లాగుతుంది సార్. కొద్దిగా వెయిట్ చేయి, ఖచ్చితంగా పెద్దవాళ్ళు నేను చూస్తారు, పర్లే మనం ఖచ్చితంగా కొట్టే చూపిస్తాం అందరికి అని చెప్పి సంథింగ్ లోపల మైండ్లో నడుస్తుంది సార్, స్ట్రాంగ్ ఫీలింగ్. అదే. సో దానివల్ల వెయిట్ చేస్తున్నాను సార్. ఇంకా నా పీరియడ్ ఇంకా రావాలి, వెయిటింగ్. అది యాక్చువల్గా మీరు చేసినటువంటి ఉస్తాద్ కానివ్వండి, నేను స్టూడెంట్ సార్ కానివ్వండి, అవి కనుక ఇంకా బాగా ఆడినట్లయితే మీకు కూడా కాస్త పేరు మంచి, అవి ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఆడకపోవడం అనేది మీకు అదే జనాలు ఎప్పుడు పాపం జనాలు ఇష్టమే సార్. మా జీవితాలు డిసైడ్ చేసేది జనాలు కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చకపోతే మేము ఇంకా మా కెరీర్ అంతే సార్. ఇంకా అలా మెల్లగా వెళ్తూ ఉంటాయి సార్. అదే వన్ సినిమా హిట్ అయితే చెప్పక్కర్లేదు సార్. సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆడికి అవకాశాలు వస్తూనే ఉంటాయి సార్. ప్రతి క్యారెక్టర్కి, నాకనే కాదు ఎవరైనా సరే. చిన్న క్యారెక్టర్ చేసిన వాడికి కూడా సినిమా హిట్ అయితే ఆడికి బాగా అవకాశాలు వస్తాయి సార్. ఓకే. సినిమా ఒకళ్ళు సరిగ్గా ఆడకపోతే ఇంకేం చేయలేదు సార్. సో మీరు మామూలుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతకాలం అయింది ఇప్పటికి? 11 ఏళ్ళు సార్. 2014 సార్. 2014లో వచ్చారు. అంటే యూట్యూబ్తో కలిపి చెప్తున్నారా మీరు మామూలుగా మొత్తం మీ కెరీర్ అనేది? ఎవ్రీథింగ్. నా అసలు సినిమాల్లోకి వస్తానో నాకు తెలియదు కదా సార్ అసలు. తాడేపల్లిగూడెం నుంచి? అవును సార్, వెస్ట్ గోదావరి సార్. 2014లో స్టార్ట్ చేశాను సార్. 10 ఏళ్ళు సరిగ్గా అంతే సార్, అంతే ఇంచుమించు. ఓకే. సో ఈ 10 ఏళ్లలో మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 11 సార్. 10 ఏళ్ళలో 11 సినిమాలు. 11 సినిమాలు చేశాను సార్. అవును సార్. ఇప్పుడు దాకా రిలీజ్ అయిపోయినాయా? రిలీజ్ అయిపోయినాయి, ఓటీటీలో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి సార్ మనకి. ఓకే సార్. పెళ్ళి ఎప్పుడైంది మీకు? 2019లో సార్. ఓకే. 5 ఏళ్ళకి ఇక్కడికి వచ్చిన 5 ఏళ్ళకి శ్యామణి గారు, విజయభాస్కర్ గారు అమ్మాయి. మీ లవ్ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది అసలు. అది ఒకసారి చూసినప్పుడు, చదివినప్పుడు మీరు చెప్పారు ఇదివరకు ఒకసారి. అవును సార్. అవును సార్. సో పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత రవిశివతేజ లైఫ్ అనేది చేంజ్ అయిందా? బాగా అయింది సార్. పెళ్ళికి ముందు న్యూట్రల్ లైఫే సార్. నాకు 2014లో కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి కొత్త వాడికి అంత తొందరగా అవకాశాలు రావు సార్. నేను చెప్తున్నాను కదా సార్, చాలా పేషెన్స్ ఉండాలి సార్. పొరపాటున డిసప్పాయింట్ అయిపోయాడా ఇంటికి వెళ్ళిపోతాడు సార్. అంటే ఇంక వేరే వర్క్ చేసుకోవడం వాడికి అంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది. డిసప్పాయింట్ అయినా డిప్రెస్ అయినా. 2014 నుంచి ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను సార్. నా షార్ట్ ఫిల్మ్సే నా ఫిలిం స్కూల్. నాకు దేవుడైనా గుడైనా అన్నీ నాకు ఈ షార్ట్ ఫిల్మ్సే నేర్పేశారు. నాకు ఇవే అమ్మలాంటివి. ఓకే. ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నా నాకు 500 పైన అయిపోయినాయి సార్ షార్ట్ ఫిల్మ్స్. నాకు ఇప్పటికి 500 పైన చేశాను షార్ట్ ఫిల్మ్స్. 500 షార్ట్ ఫిల్మ్స్ అంటే చిన్న విషయం కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్ సార్. నాకు అన్ని ప్రాక్టీసే. ఇది ఏది నేను ఊరికే చేశాను అని ఏ రోజు నేను అనుకోను. భవిష్యత్తులో కూడా నేను అనుకోను సార్ ఖచ్చితంగా సార్. ఇప్పటివరకు నేను అనుకోలే. ప్రతి షార్ట్ ఫిల్మ్ నాకు ప్రాక్టీస్. ఏదో ఒకటి ఎంతో కొంత నేర్చుకున్నాను. మా డైరెక్టర్ నాకు ఎంతో కొంత టీచ్ చేశారు. రవి ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా యాక్ట్ చేయాలని చెప్పి నాకు ప్రతిదీ ప్రాక్టీస్ కింద పనికొచ్చింది సార్. ఓకే. సినిమా అవకాశం అనేది ఏంటంటే సార్, చెప్తున్నాను కదా సార్, అంటే ఆర్టిస్ట్ వాడి ప్రయారిటీ బట్టి ఉంటుంది. నాకు పెద్దగా చేద్దాం ఉన్నాను సార్ కెరీర్ని. నేను కెరీర్ ఆకాశంలో ఊహించుకుంటున్నాను సార్ నేను. ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడుగా ఒక స్థాయికి ఎదగాలని చెప్పేసి పేరు తెచ్చుకోవాలనేది మీ కోరిక? ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్టార్ అవుదాం నాకు డ్రీమ్ సార్. నాకు నేను ఓన్లీ టాలీవుడ్ ఒకటి ఆలోచించట్లేదు సార్ నేను. ఓకే. ఇండియాలోనే నా జీవితం అదే సార్. పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనే ఒక బిగ్గెస్ట్ స్టార్ సార్ ఇండియా. పాన్ ఇండియా పెద్ద కబుర్లు నేను చెప్పను కదా సార్. నాకు మరి కొడతారు సార్ కింద కమెంట్లు. చెప్తాను ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్టార్ అవ్వాలని కదా కోరిక సార్ నాకు. స్టార్ మీన్స్ యాక్టర్ సార్. మంచి బెస్ట్ యాక్టర్. అంటే మామూలుగా ఇప్పుడు స్టార్ అనే మాట యూజువల్గా హీరోస్కి వాడతారు కదా, అందుకని అదే. సో అట్లా మీరు కూడా హీరో కావాలనేది మీకు చేద్దామని ఉంది సార్. నాకు కొన్ని సిచ్యువేషన్ వాళ్ళు ఏంటంటే హీరోగా చేద్దాం కొంచెం మైండ్ రన్ అవుతుంది సార్ నాకు ఈ మధ్య. ఫ్రెండ్ క్యారెక్టర్ మోస్ట్లీ నా ప్రయారిటీ సార్. బట్ హీరోగా కూడా చేస్తాను సార్. మంచి కథ ఏమన్నా డిమాండ్ చేస్తే ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి బాగుంటాడు అనుకుంటే చేస్తాను సార్. అంటే ఇన్ని షార్ట్ ఫిల్మ్ చేశారు కదా, 500 షార్ట్ ఫిల్మ్స్.
సో మీలో ఒక రైటర్ కూడా ఉండి ఉండాలేమో కదా, లేదు సార్, లేరా? ఓన్లీ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తే అది తలదించుకుని ఆయన తలదించుకుంటా నుంచోమంటే నుంచుంటా, కూర్చోమంటే కూర్చుంటాను సార్. ఓకే. శ్యామల్ గారు కూడా డైరెక్ట్ చేసినట్టున్నారు మిమ్మల్ని? చేశారు సార్, అప్పుడు ఒక వెబ్ సిరీస్ చేసింది సార్ తను ఒక వెబ్ సిరీస్. పేరు ఏంటంటే దాని పేరు? ఓ చిన్నదాన చిన్నదాన్ని సార్. ఓకే. సార్ అప్పటికి మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది? అప్పుడు దాకా కావాలి సార్. అది 2017 సార్, 2017. అవునా? బిఫోర్ మ్యారేజ్ మిమ్మల్ని మీ కాబోయే భార్య డైరెక్ట్ చేశారనమాట. ఆ టైంలో ఇద్దరు లవ్లో పడ్డారా? 2015 సార్ లవ్లో పడింది. 2000 మా లవ్ దాదాపు 9 ఏళ్ళు అయిపోయింది సార్. మాకు పెళ్ళి 5 ఏళ్ళు అయింది, లవ్ అయితే మొత్తం 9 ఏళ్ళు సార్ మాకు. అంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చిన సంవత్సరానికే లవ్లో పడ్డారా? జిమ్లో చూశాను సార్. నేను అప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఇంకా పరిచయం వల్ల 2015 ఎండింగ్లో జిమ్లో చూసాను ఈ అమ్మాయిని. డైరెక్టర్ గారు కూతురని కూడా మనకు తెలియదు, ఈ స్టోరీ అందరికీ తెలుసు. అది తెలుసు, అదే నోన్ స్టోరీయే సార్. 2015లో పరిచయం అయింది. 2015లో పరిచయం అయింది. ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేసింది 2015 డిసెంబర్ 31న. ఓకే. మరుసటి రోజు ఫస్ట్ మనకి 2016 అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేసింది. కొత్త సంవత్సరం, న్యూ బిగినింగ్ అనమాట అది.